వేల కోట్ల కుంభకోణం, ఆ కొట్టేసిన డబ్బుతో పంపకాలు, లంచాల సొమ్ముతో జల్సాలు, అంతేకాదు ఆ డబ్బుతోనే ఆస్తుల కొనుగోళ్లు, బినామీల పేరుతో పెట్టుబడులు. ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డి భాగోతం. ఈ అంశాలపైనే సిట్ కూపీలాగుతోంది. మద్యం ముడుపుల కేసులో జగన్ పిఏ కేఎన్ఆర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. ఆయన బినామీ ఆస్తుల చిట్టాను లాగుతున్నారు. ఇంతకీ కేఎన్ఆర్ నోరు విప్పారా లేదా? సిట్ విచారణ ఫాలోఅప్ను మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. జయప్రకాష్, కేఎన్ఆర్ సిట్ విచారణ వివరాలేంటి? వెంకటేష్, ఈరోజు ఉదయం నుంచి కేఎన్ఆర్ని విచారణ చేపడుతూ ఉన్నారు. మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వారందరినీ ఇప్పటి వరకు విచారించారు. అయితే ఇటీవల జరిగినటువంటి దర్యాప్తులో భాగంగా కేఎన్ఆర్ మాజీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కేఎన్ఆర్ ఒకరు. ఎప్పుడు పిఏగా ఉంటూ వెన్నంటి ఉంటూ ఉంటారు. అయితే ఆ వ్యక్తికి ఈ మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని, అందులో ఉన్నటువంటి నగదుతో కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టాడు అని ప్రాథమికంగా సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు. కొన్ని విషయాలు తెలిసినప్పటికీ చాలా విషయాలు ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే అందులో ప్రాథమికంగా కొన్ని బినామీ ఆస్తులని ఇటు సిట్ అధికారులు గుర్తించారు. వైకాపా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి బినామీగా ఉన్నారని, ఆయనతోటి కొన్ని ఆస్తులు కొనుగోలు చేయించారనేటువంటిది సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల శివశంకర్ రెడ్డిని కూడా విచారించి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇటు కేఎన్ఆర్ విషయం వచ్చేసరికి ఇందులో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఆయన ఫ్లాట్లు, స్థలాలు పేరిట కొనుగోలు చేయటం, మరోవైపు విజయవాడ రామవరపాడు వద్ద ఉన్నటువంటి ఒక షోరూంలో, హోండా షోరూంలో అందులో పెట్టుబడులు పెట్టారు. తక్కువ పెట్టుబడితో, అంటే సుమారు 3 నుంచి 4 కోట్ల పెట్టుబడితోనే ఆయన దాంట్లో 50% వాటాను చేజిక్కించుకున్నారు. సాధారణంగా షోరూముల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా ఇది సాధ్యమైంది అనే విషయాన్ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ సిట్ అందులో పార్ట్నర్గా ఉన్నటువంటి ఉస్మాన్, అదేవిధంగా వాళ్ళ ఆడిటర్కు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని సిట్ అధికారులు తెలిపారు. ఆ విషయంలో అంటే అసలు ఎలాగ పెట్టుబడి పెట్టారు, ఎప్పుడు పెట్టుబడి పెట్టారు, వైట్, బ్లాక్ ఈ రెండిట్లో ఏమైనా ఇచ్చారా అనేటువంటి విషయాలు కూడా ఆరా తీయనున్నారు. మరోవైపు ఇటు కేఎన్ఆర్ ఇంట్లో కొంత తనిఖీలు చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో బినామీలుగా కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయనేటువంటిది సిట్ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇటు తిరుపతి, ఇప్పటి వరకు గుర్తించినటువంటి వాటిల్లో తిరుపతి, విజయవాడ, బెంగళూరు, హైదరాబాదు పలు చోట్ల ఫ్లాట్లు, స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి ఇటు కేఎన్ఆర్ భార్య పేరు పైన కొంత స్థలాలు కొనుగోలు చేసినట్లు ఇందులో గుర్తించారు. అయితే అసలు ఆ స్థలాలు ఒకవైపు 8 లక్షలకు ఎకరా 8 లక్షలకు కొనుగోలు చేసినట్లు చెప్పిన ప్రస్తుత ధర చాలా అధికంగా ఉన్నదనేటువంటిది సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. కోట్ల విలువ చేసేటువంటి స్థలాలని ఏ విధంగా కొనుగోలు చేశారు? అయితే ఆయన భార్య పేరిట సుమారు 19 కోట్ల రూపాయలు సంబంధించిన లావాదేవీలను గుర్తించారు. బ్యాంకు ఖాతాలో అసలు ఎలాగా లావాదేవీలు జరిగాయి, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటి అనేటువంటి ఆరా తీశారు. దానిపైన కేఎన్ఆర్ను ప్రశ్నించారు. అయితే తన భార్య, బావమరిది వీళ్ళంతా వ్యాపారం చేయటం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారని, పలు ఆస్తులు వాళ్ళకి ఆ విధంగా కొన్నారనేటువంటిది తెలిపారు. అయితే దానికి సంబంధించి కొన్ని ఆధారాలను చూపించినప్పుడు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోయారు. అయితే సిట్టు ఇటీవల శివశంకర్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు తనకు ఇటు కేఎన్ఆర్కు ఇటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేపడుతూ ఉన్నారు. ఈరోజు రాత్రి వరకు విచారణ చేసే అవకాశం మనకి కనబడుతుంది. వెంకటేష్, కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.